ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు ఎవరైనా ఉంటే జర సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఈ వార్త మంచిగా నుండ్రి. మీరు ఫస్ట్ ఆ బుక్కులన్నీ పక్కన పడేసి జల్దిన రేట్ ఎక్కువైనా సరే హరిహర వీరమల్లు సినిమాకు వర్రి. ఏం చదవకుంటేనే 10 మార్కులు మీ ఖాతాలో పడిపోయినట్టే పొర్రి. అయ్యో రామా, ఇది నేను కాదుల్లా, ఆయన ఫ్యాన్సే చెప్తుర్రి నుండ్రి. ఈ సినిమా మన తెలుగులో కదా, తెలుగు హిస్టరీ ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. అది లెక్క, సినిమా చూస్తే చాలు 10 మార్కులు వచ్చేసినట్టే. కుదిరితే థియేటర్లో ఒక్కో సీన్కు కీకలు పెట్టుకుంటా కాగితాలు చల్లుకొర్రి, కుత్కెలు కూలవడంగా మొత్తుకొర్రి, ఇంకో 5 మార్కులు ఎక్కువ వస్తాయి కావచ్చు. మరి లేకుంటేంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులంతా హరిహర వీరమల్లు సినిమా చూస్తే 10 మార్కులు వచ్చుడేంది? ఇదేమన్నా లెక్క పద్ధతి అంటారా? సరే, వాళ్ళు చెప్పినట్టే సినిమా మొత్తం హిస్టరీ మీదనే రన్ అవుతుంది అనుకుందాం. కానీ 10 మార్కులు వచ్చేంత హిస్టరీ ఏముంది అంతగానము? కాంపిటేటివ్ పరీక్షలలో అడిగే ప్రశ్నలు ఏ మూలకెళ్ళి ఏ హిస్టరీలకెళ్ళి అడుగుతారో పేపర్ తయారు చేసేటోనికి కూడా తెలియదు. అసోంటిది సినిమా చూస్తే 10 మార్కులు పక్కా అంటుండు. మీకు అనిపించవచ్చు 10 మార్కులే కదా, గండ్ల తప్పు పట్ట నీకేముంది అని. కానీ ఒక్క మార్కుతోని కూడా జీవితం కింద మీద అయినోళ్ళు ఎందరో ఉన్నారు పోటీ పరీక్షలల్లా. మరి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా చెడగొట్టేతానికి ఇగిసొంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సై అంటారా? అందుకే పొట్టు పొట్టాడుచుకుంటుర్రు కామెంట్లల్లా. సినిమా బాగుంటే బాగుందని, హిట్ కొట్టాలని చూడమని చెప్పుర్రి. అంతేగాని లేనిపోని పిచ్చి మాటలు చెప్పి మంచిగా చదువుకునేటోళ్ళను ఆగం బట్టియకుండ్రని తిడుతుర్రు. చదువు అంటే సచ్చంత పాయరం ఉన్నోళ్ళు ఈ పవన్ ఫ్యాన్స్ మాటలు విన్నాక. మరి నిజంగానే సినిమాలో గంత మ్యాటర్ ఉందంటారా? ఎంతమంది సినిమా చూసిర్రు? మీకు ఏమనిపించింది చూసినాక? రాజకీయ లీడర్ల పుట్టినరోజు అంటే కార్యకర్తల ఎద్దడి చిన్నగా ఉండదు. లీడర్ల ఇంటికి పువ్వుల గుర్తులు శాలువలు పట్టుకొని వచ్చి కేకులు కట్ చేసి చేతులు నయంగా సప్పట్లు కొడతారు, సెల్ఫీలు దిగి స్టేటస్లు పెడతారు. కానీ కేటీఆర్ అందరు లీడర్ల తీరు కాదు అన్నట్టే చేసిండు. కార్యకర్తలే పార్టీకి పానం, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు బాధలున్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేతానికి తన ఇంటికి పోయి బర్త్డే చేసుకున్నాడు. చూసిండ్రా, కార్యకర్త బిడ్డను ఒళ్ళే కూర్చుండబెట్టుకొని కేక్ కట్ చేసి పాపకి తినిపించిండు. ఇంటోళ్ళతోని చేయి కలిపి మాట్లాడిండు. నల్లబాల్ అనే పేరున్న శశిధర్ గౌడ్ అనే అన్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మీద ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసిండని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తలుపులు వలగొట్టి బూటు కాలుతుంది అనుకుంటా తినే కంచం మీద నుంచే గుంజుకొని పోయిండ్రు. ఎంగిల్ చేతులకు సంకెళ్ళేసి అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ సర్కార్ ఎంత ఆగం చేసినా కేటీఆర్ అండగున్నాడు. కోర్టుల కేసులేసి బయటకు తీసుకొని వచ్చిండు. ఇగో ఇవాళ తన పుట్టినరోజు నాడు కార్యకర్తలే పార్టీకి కనురెప్పాలన్నట్టు, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు తన ఇంటికే పోయి పుట్టినరోజు చేసుకొని శశిధర్ గౌడ్కు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ అవమానం చేసిందో అక్కడనే భరోసా ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చిండు కేటీఆర్. అరెస్ట్ చేసినప్పుడు కొట్టలే కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి కోటింగ్ ఇద్దామని ట్రై చేశారు. బట్ నేను ఇక భయపెట్టుకున్న వాళ్ళతో నేనేమి దొంగతనం చేయలే, మాట చేయలే. నేను సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది, మీరు ఈ రోజు ఏం చేసినా రేపు పొద్దున జడ్జికి చెప్తా, తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి. ఇగో ఇట్లా కార్యకర్తలకు ఏమన్నా అయితే కాకి బల్గం తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. కంచం ముందు నుంచి శశిధర్ గౌడ్ అన్నని తీసుకపోతే అదే ఇంట్లో కేటీఆర్ భోజనం చేసిండు. పార్టీ అన్ని తీర్ల అండగుంటది మీకు అన్నట్టు భరోసా ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలను గులాబీ దండును ఎవ్వరు ఏమన్నా ఊకోను అన్నట్టు చేసిండు. ఇంత మంచిగా కేటీఆర్ సాథ్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఊకుంటుందా? కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయాల, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు నిర్ణయాలను తిప్పికొట్టడానికి పనిచేస్తారు. ఏడికైతే ఆడికాయ చూసుకుందాం, ఇక కేటీఆర్ మాకు అండగా ఉంటాడు అన్నట్టు పనిచేస్తారు అని అనుకుంటున్నారట. కేటీఆర్ ఇస్తున్న ధైర్యం చూసిన కడమ పార్టీ లీడర్లు.